ఈ నడమ యూత్కు బుర్ర బుర్ర సౌండ్ వచ్చే బండ్లు నడపడం అంటే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. బండ్లు కొన్నప్పుడు వచ్చే సైలెన్సర్లను వీకిచ్చి అవిటి జాగల చెవులు మూతెక్కే సైలెన్సర్లను బిగిస్తుర్రు. సప్పుడు పెద్దగా రాంగా రూబడి మీద పోతుర్రు. గట్ల బండి ఎంత ఎక్కువ సప్పుడు వస్తే అంత మునగాంది అన్నట్లు వాళ్ళకే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆగో గసొంటోళ్ళ పని పట్టిర్రు తిరుపతి పోలీసు వాళ్ళు. మీరు మీకు నచ్చినట్లు చేస్తే మేము మాకు నచ్చినట్లు చేస్తాం అంటుర్రు. ఒకటి రెండు కాదు మిస్టర్ బైక్ రైడర్స్, 100 బైక్లను ఒకటేసారి దెర్రి అన్నిటి సైలెన్సర్లు ఒకటేసారి పీకేస్తాం. ఇట్లా రోడ్ రోలర్ వేసి మీ కళ్ళ ముంగట్నే తొక్కిస్తాం అన్నట్లే చేసిర్రు తిరుపతి పోలీసోళ్ళు. చెవులు పోయేంత సైలెన్సర్లు ఎవడు బిగిచ్చిండు అని తిరుపతి పట్టణంలో గట్టిగా చెక్కింగ్లు చేస్తే ఓ 350 బండ్లు దొరికినాయి. ఈగేముంది, పావును దొరకబట్టి కూరలు వీకినట్లు బండ్లు దొరకబట్టి వాటి సైలెన్సర్లు పీకిర్రు పోలీసోళ్ళు. అన్నిటి తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టోన్ ముంగట పోసి ఓ 2 రోలర్లతోని దొక్కిచ్చిర్రు. ఈ కాడ నుంచి ఎవడైనా జనాల చెవులు తూట్లు పడేటట్లు సైలెన్సర్లు బిగిస్తే అందరికీ ఇదే గతి పడుతుంది. ఒక్కసారి దొరికితే సైలెన్సర్ వీకేస్తాం, 2 మాటలు దొరికితే కేసులు పెడతాం. గిట్ల బండ్ల సైలెన్సర్లు ఊడబీకి సౌండ్ వచ్చేటి పెడుతున్న మెకానిక్ల మీద కూడా నజరేస్తున్నాం చూసుకోరు మరి అని గట్టి హెచ్చరికనే చేసిండు ఎస్పీ సుబ్బరాయుడు సారు. ఇదొకటే కాదు, అందరూ హెల్మెట్ కూడా పెట్టుకోవాలి అని ఓ ర్యాలీ కూడా తీసిర్రు. మొదలు ఎస్పీ సార్ పచ్చ జెండా ఊపి ర్యాలీ చాలు చేసిండు. ఆ టెంక బండెక్కి హెల్మెట్ పెట్టుకుండు. బండి చాలు చేసిపోతుంటే వెనకెమ్మటున్న పోలీసు వాళ్ళంతా సారెమ్మటి కదిలిర్రు. లక్షలకు లక్షలు పెట్టి బండ్లు కొనుడు కాదు, ఓ 2-3 వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోర్రి, అది మీ పానాలను కాపాడుతుంది. బండి తీస్తే పక్కా నెత్తి మీద షిప్ప ఉండాల్సిందే, లేకుంటే రూల్స్ పాటించిన వాళ్ళ అందరి మీద కేసులు పెడతామని హెచ్చరిక చేసిండు సారు. ఆయన హెల్మెట్ లేక రోడ్డు మీద జీవిడిచిన వాళ్ళను దినం చూస్తూనే ఉంటావు. ఇట్లా శిల్కకి చెప్పినట్లు చెప్పినా కూడా పెట్టుకోకుంటే అది మన తప్పే, వాళ్ళు చెప్పేది కూడా మన కోసమేగా అని తీరు కామెంట్లు రాస్తుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.